ఈ శకారాన్ని విసర్గగా చేసేసుకుంటాం కాబట్టి ఇక్కడ విసర్గ వస్తుంది. సుధాధారాసారై, సుధాధారాసారై. మీరు మళ్ళీ సారై అనే అంటున్నారు, విసర్గ చెప్పట్లేదు. సుధాధారాసారై, సుధాధారాసారై, సుధాధారాసారై. చరణ యుగళాంతర్విగలితై, చరణ యుగళాంతర్విగళితై, చరణ యుగళాంతర్విగళితై. ప్రపంచం సించంతి, ప్రపంచం సించంతి, ప్రపంచం సించంతి. పునరపి, పునరపి, పునరపి. రసామ్నాయ మహసా, రసామ్నాయ మహసా, రసామ్నాయ మహసా. అవాప్యత్వాం భూమిం, అవాప్యాం త్వాం భూమిం, అవాప్యాం త్వాం భూమిం. అమ్మ అవాప్యాం దీర్ఘం లేదు, అవాప్య త్వాం భూమిం, అవాప్యా త్వాం భూమిం, అవాప్యా త్వాం భూమిం. అవాప్య త్వాం భూమిం. అవాప్య త్వాం భూమిం. ఉత్తమం. అవాప్య త్వాం భూమిం. భుజగ నిభమధ్యుష్ట వలయం, భుజగ నిభమధ్యుష్ట వలయం, భుజగ నిభమధ్యుష్ట వలయం. బాగా చెప్పారు. భూ భా ధ్యు ఈ మూడు ఒత్తు పలకాలి. భుజగ నిభమధ్యుష్ట వలయం, భుజగ నిభమధ్యుష్ట వలయం, భుజగ నిభమధ్యుష్ట వలయం. స్వమాత్మానం కృత్వా, స్వమాత్మానం కృత్వా, స్వమాత్మానం కృత్వా. స్వపిషి కులకుండే కుహరిణి, స్వపిషి కులకుండే కుహరిణి, స్వపిషి కులకుండే కుహరిణి. ధన్యవాదాలు మహోదయ. ఇప్పుడు మనం చివరి అక్షరాలను పలుకుతున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ దీర్ఘాలు లేకపోయినా కూడా ఉన్నట్లు చెప్తుంటాం. అలాంటిదే ఇక్కడ కూడా. స్వపిషి కులకుండే కుహరిణి, కుహరిణి అని అక్కడ ఆపేస్తాం. అది అనుకోకుండా దీర్ఘం వస్తుంది, కుహరిణి అంటుంటాం. అలాంటి విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మహోదయ.